అనంతపురం జిల్లా నార్పల్ల మండలం దగ్గర కేసేపల్లి గ్రామం వద్ద ఘోర సంఘటన జరిగినటువంటి నేపథ్యం ముఖ్యంగా ఎవరైతే ఉన్నారో ట్యూషన్కి వెళ్తున్నటువంటి చిన్నారులు ఏకంగా లారీ ఢీకొనడంతో టూ వీలర్లో వెళ్తున్నటువంటి ఇద్దరు విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందడం అనేది పెద్ద కలకలం రేపుతున్నటువంటి విషయం. మరో ఇద్దరికి తీవ్ర గాయాలైనటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో ట్యూషన్కి ముఖ్యంగా పిల్లలు చదువుకోవడానికి వెళ్తున్న సమయంలో లారీ ఢీకొని చనిపోవడం అనేది ఆ చుట్టుపక్కల గ్రామాల్లో కూడా తీవ్ర కలకలం రేపింది. ఇటువంటి పరిస్థితుల్లో ఏకంగా ఈ మధ్య కాలంలోనే ఈ అనంతపురం జిల్లాకు సంబంధించి దగ్గరలో చాలా పెద్ద ఎత్తున ఘోర ప్రమాదం జరిగి నలుగురు చనిపోయిన సంఘటన మర్చిపోకముందనే ఏదైతే ఉందో ప్రైవేట్ బస్సు ముందర వెళ్తున్నటువంటి ట్రాక్టర్ని ఢీకొనడంతో అక్కడ సంఘటన స్థలంలోనే నలుగురు చనిపోయినటువంటి ఇటువంటి పరిస్థితులని అది మర్చిపోకముందనే ఏకంగా ఈరోజు చిన్నారులు చనిపోవడం అనేది చాలా పెద్ద ఎత్తున సంచలనం రేపుతున్నటువంటి పరిస్థితి. ఏదైతే ఉందో రోడ్డు ప్రమాదాలను అరికట్టాల్సిన విషయం అనేది ఎలా చేయాలనేది పోలీసులు తలపట్టుకుంటున్న నేపథ్యంలో ఎక్కడికక్కడ కంట్రోల్ చేస్తున్నాం, మా నిఘా ఉంటుంది. ఇటువంటివన్నీ ఎందుకంటే వారు ఎవరైనా లారీ డ్రైవర్ల మీద కూడా పెద్ద ఎత్తున నిఘా ఉన్నటువంటి నేపథ్యం, నిద్ర లేకపోవడం లేకుంటే ఏదైనా డ్రింక్ ఇటువంటివన్నీ కూడా మేము పెద్ద ఎత్తున నిఘా పెడుతున్నాం పోలీసులు ఒకవైపు చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి ఏకంగా చిన్నారులు చనిపోవడం అనేది తీవ్ర విషాదాన్ని నింపినటువంటి నేపథ్యం. మరి ఎక్కడికైనా చూడాలి ఇవి, ఎందుకంటే మనం రోడ్డు మీద వెళ్తున్న సందర్భంలో పిల్లలు కావచ్చు పెద్దలు కావచ్చు చాలా జాగ్రత్తగా ఉండాలి. వెహికల్స్ ఎదుటిగా వచ్చేటువంటి ఎలా వస్తాయనేది కూడా చాలా మనం ఎలా వెళ్తున్నాం అనే దానికన్నా ఎదురుగా వచ్చేటువంటి వెహికల్స్ కూడా గమనించుకోవాలని చెప్పేసి ఒకవైపు పోలీసులు చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి ఆ కుటుంబాలు ఏదైతే ఉందో బొందలవాడకి చెందినటువంటి విష్ణు, గౌతమ్ ఇద్దరు చనిపోవడం అనేది తీవ్ర విషాదాన్ని నింపిందని చెప్పవచ్చు.